ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెళ్ళండి. శ్రీలక్ష్మిని తర్వాత పంపిస్తాను. అట్టగాయ గారు ఉంటానమ్మా. మంచిది. కొత్త లక్ష్మి. మధుసూదన్, తాతయ్య ఇలా రా. ఈ శ్రీలక్ష్మిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. రండి రండి రండి, బేగా రండి, రండి రండి. వెళ్ళండి రండి. పెద్దయ్య గారు లోపల ఉన్నారు. వెళ్ళండి వెళ్ళండి. రావాలా? అర్థమైందిగా ఎందుకు చెప్పాను. దండాలు. ఆ, అందరూ బాగున్నారా? మీ పుణ్యం వల్ల నాదేముందమ్మా, అంతా ఈశ్వరేచ్ఛ. అయినా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారమ్మా? పట్నం నుంచి మీరు వస్తున్నారని తెలిసినది, అందుకే ఒట్టుకొచ్చినామయ్యా. తమరు వచ్చారని దర్శనం చేసుకోవడానికి వచ్చామయ్యా. ఒట్టి చేతులతో రాలేం కదయ్యా. మా ఊరి కోసం ఎన్నో ఒగ్గేసుకున్న మా గోపికి మీ ఇంటి బిడ్డనిస్తున్నారు. అట్లాంటి మీకు ఈ మాత్రం మర్యాదలు చెయ్యపోతే ఎలాగయ్య గారు? మీ అభిమానం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. ఇక మీరు అభిమానం చూపించాల్సింది నా మీద మాత్రమే కాదు, మీ ఊరికి కాబోయే కోడలి మీద కూడా. యాడుందయ్యా అమ్మి? అదిగో అక్కడుంది. ఆడుందా? ఎంత బాగున్నదో. లక్ష్మీదేవిలా ఉన్నది. లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉన్నావు తల్లి. మొగ్గలు పూరెల్లాగా తెల్ల తెల్లగా ఉన్నాయి. పిన్ని తెల్లగుండడమే కాదు, జుట్టు చూడు ఎంత ఎర్రగా ఉన్నదో. బంగారం గడియారమా అమ్మ, ఏది ఒకసారి సోని తలతల మెరిసిపోతున్నది. సోని అమ్మా, నా చీరలాగా పచ్చగా ఉన్నాయి. అమ్మి అమ్మి ఈ బట్టలాడుకున్నావు. మా మనవరాలు కూడా ఇట్టాటివే కొనమన్నది. ఆ జాంకాయ ఇయ్యే అమ్మా, ఈ జాంకాయ తిను. తినమ్మా తినమ్మా, తిను తల్లి. అమ్మా ఏం జరిగింది? అడుగుతుంది మిమ్మల్నే, ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య. నువ్వాగు. ఏం జరిగింది సింధుజాక్షి? అదే తాతయ్య, ఏం లేదు పెద్దయ్య. ఈ పళ్ళన్నీ వదిన తినాల్సిందే అని మా ఊళ్ళు పట్టుపడుతున్నారు. వదినేమో తన వల్ల కాదు అంటున్నది. ఏం జరిగిందో చెప్పు సింధుజాక్షి. జరిగింది అదే పెద్దయ్య. అమ్మా శ్రీలక్ష్మి, జరిగింది దాచి గొడవని సద్దుమణిగించాలి అనుకోవడం నీ సంస్కారం కాదన్ను. కానీ జరిగిందేంటో తెలుసుకోవడం నా బాధ్యత.